మన వాళ్ళు కాకుండా భారతీయులు కాకుండా అక్కడ ఒకరికొకరు రాష్ట్రాలకు విడిపోయి అలా కాకుండా బర్మా వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఎప్పుడైనా వివక్ష చూపించారా వీళ్ళు భారతీయులు అని? ఇప్పుడు దాకా అలాగా మాత్రం రిలీజియస్లోనే కొంచెం అలాగ జరిగింది, కానీ ఇలాగా దేశం సంబంధించి మాత్రం ఇప్పుడు దాకా నేను వినలేదు. రిలీజియస్ అంటే కుల ప్రకారం ఇండిపెండెన్స్ ముందు మాత్రం కొంచెం అలా ఉన్నది అని ఆలకించాను. ఈ తర్వాత మా తరానికి వచ్చినప్పుడు అంత కనబడలేదు ఎక్కువ అంత. అక్కడ కొంచెం పొలిటీషియన్ కొంచెం వేరేమాట. ఇక్కడ ఆధార్ కార్డు అంటే ఒకలాగే ఉంటుంది, అక్కడ ఆధార్ కార్డే 4 రకాలు ఉంటాయి, ఏబిసిడి లాగమాట. సో దాన్ని చెప్తే అది కొత్త పెద్ద అదొక స్టోరీ అవుతుంది. సో మీరు మీ తరం గురించి మాట్లాడారు కాబట్టి మీరు అసలు ఏ తరం వారు? బర్మాలో జీవిస్తున్న మీ తరం ఏంటి? మీ పాత తరాల గురించి చెప్పండి. పాత తరాలకి జనరేషన్స్, ఇప్పుడు పాత జనరేషన్ అంటే అందరూ చెప్పినట్టు మేస్త్రీలుగా వచ్చారు. మా తాత కూడా మేస్త్రి, అంటే రోడ్ కాంట్రాక్టర్ లాగా వచ్చి మేస్త్రి చేశాడు అని ఆలకించాను. మా చిన్నప్పుడు చనిపోయాడు అనమాట, కొంచెం దాంతోనంతా బాగా నాయన చెప్పుడు అనమాట. సో అలాగే మన తెలుగు వారందరూ చాలా మంచి స్థాయికి వచ్చారని ఆలకించాను. ఆ టైంలోనే వచ్చిన వారందరూ తెలుగు పేపర్ ఉండేది. ఇప్పుడు దాకా మోల్మెన్లోనే తెలుగు రోడ్ అని ఉన్నది. బర్మా దేశంలోనే తెలుగు రోడ్ పేరే తెలుగు రోడ్ ఇప్పుడు దాకా ఉన్నది. ఎక్కడ ఉన్నవారు అంటే మొన్న ఒక ఫ్రెండ్ కనిపిస్తే, నువ్వు తెలుగు 90% తెలుగు అంటే నేను 100% తెలుగు, ఏంటి రా బాబు నాకు 10% తక్కువ అని అంటే అంటాడు, నేను తెలుగు అమ్మ బాబు పుట్టిన కాక రోడ్డు కూడా తెలుగు రోడ్లోనే పుట్టాను అంటాడు. రోడ్డు కూడాను తెలుగు రోడ్లోనే పుట్టాను కాబట్టి నేను 100% తెలుగు చెప్తాడు అనమాట. అది ఒక ఆశ్చర్యం అనమాట. అప్పట్లో తెలుగు అంత ఎక్కువ ఉండరు అనమాట మనోళ్ళు. సో అప్పట్లోనే చాలామంది మంచి స్థాయి ఉన్న వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వచ్చేసారన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఎలా బతుకుతాము అనేసి కొంతమంది ఉండిపోయినారు, కానీ అనుకోకుండా వాళ్ళు మంచి స్థాయికి వచ్చారు. మీ తాతల వాళ్ళు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు భయపెడితే భయంతో బర్మాకి వెళ్ళారా, లేకపోతే బతుకు తెరువు కోసం బర్మాకి వెళ్ళారా? అప్పట్లో నేషనలైజ్ అయిందండి. అప్పట్లో మన ఇండియన్స్, చైనీస్, ఆ బర్మీస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళన్నిటికీ ఉన్నవారందరికీ నేషనలైజ్ చేస్తారన్నమాట. ఆస్తులకి చేసేపోతే అందరూ చాలా బాధపడి మళ్ళీ బ్యాక్ వచ్చేసారన్నమాట. అలా ఆస్తులు వగిలిసుకొని అప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నాయి, దానికి నేషనలైజ్ చేశాడు. అయిపోతే గవర్నమెంట్ కానీ అండర్ కంట్రోల్ చేశారన్నమాట. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ అన్నీను మూతపడిపోయి అంత గవర్నమెంట్ అండర్ కంట్రోల్తో బర్మాతో చేయబోతుకి మిగతా అందరూ అలాగ వచ్చారు. అప్పుడు నేను మొన్న దాకా వెళ్ళి చూడబోతుకి రాజస్థాన్లో కూడాను బర్మా కాలనీ అని ఉన్నది. అంటే అప్పుడులో బర్మా నుంచి వచ్చిన వారికి మన దేశం అక్కడిలో చోటిచ్చిందన్నమాట. వైజాగ్లోకి వెళ్తే ఇప్పుడు కూడాను బర్మా కాలనీ ఉన్నది. ఇప్పుడు 2 జాగాలు ఉన్నాయి. గాజువాకలో చూశాను, మళ్ళీ శ్రీహరిపురం అంటారు వైజాగ్లో 2 చోట్ల ఉన్నాయి. బర్మా ఎప్పుడు వెళ్తుంటాను, ఎప్పుడు వెళ్తే కలుసుకుంటాను. బర్మాలో ఉన్న చాలా మంది వాళ్ళు కూడా ఇక్కడ బర్మా సంఘం పెట్టుకొని కలుసుకుంటాను, వస్తుంటాను. అది మాత్రం ఉన్నాయి ఇప్పుడు కూడా. సో బర్మాలో మొత్తానికి అయితే తెలుగు వాళ్ళకి బర్మా వాళ్ళకి ఎలాంటి అవి నేషన్ పరంగా కానీ లేదండి, సంస్కృతి భాష పరంగా కానీ ఎలాంటి బంగ్లాదేశ్ లో ఉన్నట్టు లేదు, అలాంటి లేదండి. మొత్తం అందరూ శాంతిగా ఉన్నారు. అవన్నీ లేదు. కొంచెం ఇతర రిలీజియస్తో కొంచెం ప్రాబ్లం ఉన్నా మన రిలీజియస్తో కొంచెం పక్కపక్కే ఉంటారు.